ఏలూరు జిల్లాలో తల్లులు నవజాత శిశువులకు సురక్షితమైన సమయానుకూలమైన ఉచిత రవాణా సౌకర్యం కల్పించే లక్ష్యంతో 102 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు ప్రారంభమయ్యాయి. ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తల్లిబిడ్డల ఆరోగ్యం భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రసవం అనంతరం తల్లులు నవజాత శిశువులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకునేందుకు ఉచిత రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లే సమయంలో రవాణా ఖర్చు భారాన్ని తగ్గించడంతో పాటు తల్లి బిడ్డలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి చేరేందుకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు గర్భిణులకు అవసరమైన వైద్య సేవలను సమయానుకూలంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. హై రిస్క్ గర్భిణులు, రక్తహీనతతో బాధపడుతున్న మహిళలపై వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రవాణా సేవలను అర్హులైన తల్లులు, నవజాత శిశువులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శోభ మాట్లాడుతూ ప్రసవించిన తల్లులు, నవజాత శిశువులు అనుమతించబడిన సహాయకులకు ఆసుపత్రి నుంచి వారి నివాసానికి ఉచిత డ్రాప్ బాక్స్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. హై రిస్క్ గర్భిణులు, తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు అవసరమైన రవాణా సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామల మాట్లాడుతూ వాహనాల్లో సీట్ బెల్ట్లు, ఎయిర్ బ్యాగ్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్, జీపీఎస్ ట్రాకింగ్, అత్యవసర సమయంలో కాల్ సెంటర్కు సమాచారం అందించే ఎమర్జెన్సీ అలర్ట్ బటన్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. 2025-26లో ఏలూరు జిల్లాకు 19 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు కేటాయించగా ఇప్పటి వరకు 4737 మంది లబ్ధిదారులకు రవాణా సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. వాహనాలను నిర్దేశిత సేవలకు మాత్రమే వినియోగించాలని, సేవలను సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్లు, వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, సంబంధిత శాఖల మధ్య సమన్వయం అవసరమని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ శోభ తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శ్రావణ్ కుమార్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ బేబీ కమల, వైద్య సిబ్బంది, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఏదైతే 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది ఇదివరకు నుంచి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో 2014-19 అప్పుడు కూడా దీన్ని చాలా విజయవంతంగా అమలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మన ఏలూరు జిల్లాకి 19 వెహికల్స్ అలాట్ చేయడం జరిగింది. దాంట్లో ఇవాళ 5 వెహికల్స్ని ఏదైతే తల్లి బిడ్డని సురక్షితంగా వాళ్ళ ఇంటికి చేర్చడానికి, వాళ్ళు డెలివరీ అయిన తర్వాత వాళ్ళని ఇంటికి ఉచితంగా చేర్చడానికి ఇవాళ 5 వెహికల్స్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. దాంట్లో ఏదైతే డిఎంహెచ్ఓ గారు అలాగే మన జాయింట్ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఏదైతే ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుకోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఏదైతే 102 వెహికల్ని అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తూ దీంట్లో కూడా ఏదైతే బటన్ కూడా ఇచ్చారు, ఎప్పుడైనా వాళ్ళకి ఎమర్జెన్సీ కాల్ కావాలి అనుకుంటే ఆ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా దానికి వెళ్తాం జరుగుద్ది. అదేవిధంగా ఇంటి దగ్గర ఉండి కూడా అధిక రక్త ప్రసవం ఎవరికైనా జరుగుతుండి వాళ్ళు హాస్పిటల్కి రావాలన్నా కూడా 102కి వెహికల్కి చేస్తే వాళ్ళు కూడా ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేయడం కూడా జరుగుద్ది. దీన్ని మరి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని దీనికి నామకరణం చేస్తూ మరి దీన్ని ఎవరైతే గర్భిణీ స్త్రీలు వాళ్ళు బంధువులు ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకుని ఈ సేవల్ని వాళ్ళందరినీ కూడా ఏదైతే సౌకర్యంగా అదేవిధంగా వాళ్ళని రక్షణగా ఏదైతే ప్రభుత్వం ఇంటి దగ్గర చేర్చాలని ఒక నిర్ణయం తీసుకుందో దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక సూచనలు తీసుకుని దీన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని సందర్భంగా అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది మన ఎమ్మెల్యే గారికి కూడా మొదటగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఈ ప్రోగ్రాంలన్నిటికీ కూడా ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ సర్వీసులకి అంటే ప్రజలకు చేరువుగా ఉండటానికి అనేక ఆలోచనలతో గౌరవ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ, దానివల్ల మనకి ఈయన ఇలాంటి సదుపాయాలు కలిగించారు. మొదటగా మనం చెప్పుకోదలసింది ఏంటంటే పురుడు అయిపోయిన తర్వాత తల్లి బిడ్డ ఇంటికి వెళ్ళాలి అంటే చాలా ఖర్చుతో కూడిన విషయం. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతుంటారు, వెహికల్ వాళ్ళు చాలా డిమాండ్ చేస్తుంటారు. అలాంటి ఇబ్బందులు లేకుండా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని వాళ్ళని క్షేమంగా ఇంటి దగ్గర చేర్చడానికి దాంట్లో కూడా సీట్ బెల్టు, కావాల్సిన ఆధునిక వసతులు అంటే ఏమైనా డైపర్స్ ఉన్నా లేదా వాళ్ళు తీసేసిన వస్త్రాలు ఉన్నా వాళ్ళకి ఒక్కసారి వామిటింగ్స్ అవ్వచ్చు, అలాంటివి ఉన్నా ఎలాంటివైనా సరే ఎదుర్కోవడానికి అనువుగా ఆ వెహికల్ని తయారు చేపించి అలాగే
ఇలాంటి పథకాలు ఉండటం వల్ల ఇక్కడ మనం కాన్పు చేసిన తర్వాత కూడా వెళ్ళే వాళ్ళు కూడా సురక్షితంగా వెళ్ళడానికి కూడా ఒక భరోసా లాంటి ఈ ప్రోగ్రామ్కి మరొకసారి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యి తల్లి బిడ్డని వాళ్ళ అటెండెంట్ని ఇంటికి పంపించేందుకు వాడుతున్న వాహనము దీన్ని 102 అంటారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కింద మనం దాన్ని పిలుస్తూ ఉంటాము. దీంట్లో మనకి నిన్నటి వరకు కూడా వేరే ఫౌండేషన్ వాళ్ళు మనకి సర్వీసెస్ అందించారు. ఈ రోజు నుంచి విద్యావేద ఫౌండేషన్స్ వారు మనకి మన జిల్లాలో 19 వెహికల్స్ని కూడా మనకి సప్లై చేసి, ఇదంతా దేని గురించి అంటే మాతృ మరణాలు శిశు మరణాలను కూడా అరికట్టడంలో ఇది ఒక భాగంగా. తర్వాత అలాగే వాళ్ళకి వచ్చే ఎక్స్పెండిచర్ని కూడా కంట్రోల్ చేయడానికి కూడా మన గవర్నమెంట్ వారు తీసుకున్న నిర్ణయం. సో ఈ వాహనంలో ప్రయాణం కూడా సుఖవంతంగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. వీటన్నిటిని మనం మన ఏలూరు జిల్లా వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.